సభని అలంకరించినటువంటి విద్యాలయ ఉపకులపతి ముఖ్య అతిథి ఈ సభకు చేసినటువంటి ఆచార్య సిస్టర్ విజయభాస్కర్ రావు గారికి, అలాగే ఈ సదస్సుకు ఆత్మీయ అతిథి సిహెచ్ విజయగణ ప్రధాన అర్చకులు విక్రమసింహపురి యూనివర్సిటీ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉపన్యాసకులుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి కరిమతుల నరసింహ రెడ్డి గారు, అలాగే జెండిశెట్టి కుమార్ గారు, ఇతర అధ్యాపకులు అండ్ విద్యార్థులు, డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినటువంటి త్యాగరాజ్ గారు, అలాగే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా ముందు నడిపించేటువంటి ఫ్యాకల్టీ తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో అందరికీ ఈ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. సో మాతృభాషా దినోత్సవం అనగానే అందరికీ చాలా మధుర స్మృతులు మదిలో మెదిలి ఉంటాయి అనుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం పుట్టినప్పటి నుంచి అమ్మ ఒడిలో నుంచి నేర్చుకునే మొదటి మాటలు మాతృభాష సంబంధంలోనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి తెలుగుకి విశేషం మన సార్ చెప్పారు ముందు, అంటే ఒక వ్యవహారిక భాషలో ఎంతో విజ్ఞానము అలాగే సాహిత్యము చాలా అంశాలను మనకి ఒక సరళీకృతమైన భాషలోకి తీసుకురావడానికి, సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు మనం ముఖ్యంగా అందరము తలుచుకుంటున్నటువంటి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ఎంత విశేష కృషి చేశారు అని ఈరోజు మనం చాలా అంటే భాష పట్ల భయంతో కాకుండా ప్రేమతో మనము దగ్గర కావగలిగే అవకాశం వచ్చింది అంటేనే, భయం అంటే ఎక్కడైతే అది మనల్ని ఇబ్బంది అంటే అంత కష్టతరంగా ఉన్న భాషను సరళతరంగా మనం అర్థం చేసుకునే విధంగా చేయడం అనేది ఇది. సో భాష మీద మేము మాట్లాడేదానికన్నా కూడా వ్యక్తులు మనకు వచ్చినటువంటి వక్తలు ఉన్నారు, వాళ్ళు చక్కగా చెప్తారు. కాకపోతే నా మనసులోని రెండు భావాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము అంటే చాలా సందర్భాల్లో తెలుగు మీడియం అనే తెలుగులో నుంచి వచ్చాము అనేసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఎక్కడైనా ఒక వేదిక దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడాలి అంటే ముందు అడుగు వేయడం మనం మానేస్తాం. మనకు తెలిసిన మనసులో ఉన్న అభిప్రాయము లేదా దా సబ్జెక్ట్ మీద ఉన్న పట్టు ఏదైనా సరే, నైపుణ్యం ఏదైనా సరే మనం ముందుకు వచ్చి మన మాతృభాషలో కమ్యూనికేట్ చేయగలిగేది, బాగా చెప్పగలిగేటువంటి అంటే భావ ప్రకటన అంటాం. దాన్ని అలవర్చుకున్నామంటే ఆటోమేటిక్గా ఇతర భాషల్లో కూడా మనము చేయగలుగుతాం. సో ఏదైతే ఇంటికి గెలవలేదే రచ్చ గెలవలేమంటాం కదా, మాతృభాషలో నైపుణ్యం సాధించలేదే, మాతృభాషలో మనం మన భావాలను ప్రకటన స్పష్టంగా చేయలేనప్పుడు ఇతర భాషల్లో కూడా మనం నైపుణ్యం సాధించలేము. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 4 సెంటెన్సెస్ మాట్లాడుతుంటే నాలోనే చెప్తున్నాను ఎన్ని ఇంగ్లీష్ పదాలు అలా కాకుండా చిన్న చిన్నవి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక ఫ్రెండ్స్ కావచ్చు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం కంప్లీట్ గా ఒక వాక్యాన్ని మనం తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ, అంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా మనం ఇబ్బందిగా చెప్పుకోవాల్సిందే. కానీ చెప్పుకునేటప్పుడు కొద్దిగా మనం నవ్వుతూ ఉంటాము. కానీ మనం మన భాషని సంరక్షించుకోవాలి. మన పొరుగున్నటువంటి తమిళీయులు కావచ్చు, ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు భాషని ఎంత అమితంగా ప్రేమించడం కాదండి, భాష అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి ఒక కమ్యూనికేషన్ అంటే మనకు దాని సమాచారాన్ని ఇంకొక తరానికి అందించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సాధనము భాష. భాష పట్ల మనకు మంచి పట్టు సాధించాలి అంటే దాని ప్రేమతో పాటు అది అలాగే కంటిన్యూగా మనము నిష్ణాతులు కూడా అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి విశేషమైన కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు వేదికల మీద వక్తలు అందరూ చెప్పినా కూడా ఏదైనా సరే ఒక మార్పు అనేది గృహము నుంచి స్టార్ట్ అవ్వాలి, గృహంలో నుంచి ప్రారంభం అయితేనే అది అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనము ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి చాలా రకాలైనటువంటి మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. న్యూస్ పేపర్స్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు. వీటిలో కూడా ఏం చేస్తున్నాం మనము, ఎంతసేపు ఇంగ్లీష్ మూవీస్ అంటాము లేదా హిందీ అంటాము, ఇతర భాషల్లో ఉన్నటువంటి కంటెంట్. మరి ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ కొరియన్ కంటెంట్, అదే భాష ఏం అర్థం కూడా కాదు కానీ మనం దాన్ని ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం, దాన్ని ప్రార్థిస్తుంటాం. అలా కాకుండా కొద్దిగా మన కార్యక్రమాలు అంటే తెలుగు ఇప్పుడు మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. అంటే ఇట్లా రిలీజియస్ అనే కాదండి, సాంస్కృతిక పరమైనటువంటి కూడా మనకు ఛానల్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో మనం అలాంటి ప్రసార
హక్కులు కావచ్చు అవన్నీ కూడా అవగతం చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నాలజీతో వెళ్దాం, టెక్నాలజీతో పాటు మన మాతృభాషను ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి. చాలా మంది ఇప్పుడు ఫారిన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళ పిల్లలకి ఇప్పుడు హోమ్ అంటే మీరు ఈ ఇంటర్నెట్ సాధనం ద్వారానే వాళ్ళ భాష మీద మక్కువ కల్పించి భాషను తెలుగు భాషలో నేర్చుకోవడం, అట్లాగే మన సంస్కృతి మన కళలు అవసరమైనటువంటి అన్ని డాన్సెస్ కావచ్చు అన్ని వాళ్ళ పిల్లలకి తర్ఫీదిస్తున్నారు. అంటే ఏంటి, మనం వెస్టర్నైజేషన్ వైపు వెళ్తున్నాము, వాళ్ళు ఈ మన ఇండియనైజేషన్. అసలు చాలా మంది కార్యక్రమాల్లో ఈ మంత్రాలు అవి చెప్పడం కావచ్చు, శ్లోకాలు అవి చెప్పడం కావచ్చు, ఎంత చక్కగా చెప్తున్నారు ఫారినర్స్. సో అట్లా మనము అంటే మన భాషను ఇంకా ముందు తరాలకి మంచిగా పంపించుకోవాలి అంటే, దాన్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనందరం కూడా భాషకు పునరాంకితం అవ్వాలి. సో ఈ కార్యక్రమంలో ఇంకా మనకు మంచి మాటలు చెప్పడానికి చేసినటువంటి అతిథులు ఉన్నారు. సో వారికి అవకాశం ఇస్తూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.